కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి. అలాగేనమ్మా. నో, వాటిని చంపొద్దు. ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు? ఏం ద్రోహం చేశాయని వాటి గొంతుకొస్తున్నావు? అది కదమ్మా మీరే. అవును, నేనే అడుగుతున్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా కుక్కరోకో అని ఏడవటమే కాని అమ్మా అని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా, రాక్షసంగా, అమానుషంగా బలి తీసుకుంటావా? సార్ చూడండి, సరి అన్యాయం. నోరు లేని మూగ జంతువుల్ని చంపడం ధర్మమేనా? మీరున్నది మనుషుల్ని కాపాడడానికేనా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని కాపాడలేరా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని అంటే రూల్స్ ప్రకారం. రూల్స్ ఏమిటండి రూల్స్? తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేరం? గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందివ్వడమేనా ఇవి చేసిన ద్రోహం? చెప్పండి. మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మూగ జీవుల తరఫున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి. తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను. కోళ్లల్లో కోడినై, మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను. అయితే ఓ 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ 2 కోళ్ళని వదిలేస్తున్నా. స్వేచ్ఛగా బతకండి, వెళ్ళండి. ఎంత మానవతావాది. ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయినే చేసుకో. ఎదురండి ప్రభు. ఏవేవ్ కరుణ ఎక్కడే? మీ అన్న ఎక్కడే? ఎక్కడ? ఓయ్ కొత్తిమీర కట్ట, మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? నా పేరు ఎదురింటి ప్రభు కాదు, ఏకే ప్రభు. ఏ ప్రభు అయితే నాకేమిటి? ఓయ్ జిస్ దేశ్ మే గంగా బైతే అయితే నాకే, బైతే కాకపోతే నాకే. నన్నెందుకు పిలిచావు? ముందు ఆ విషయం చెప్పు. చూడు డాడీ, మన కోళ్లు కాళ్ళు జారి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పాపం ఆ పిల్ల పోట్లాడుతుంది. పోరా. ఏంటి ఇప్పుడు చెప్పు? పోరా కొత్తిమీర కట్ట. నన్ను పోరాన్నావా? ఏ మీ నాన్న లేదా? నీకు చెవుడనుకుంటాను. మా డాడీ నన్ను పోరాడలా, పోరాడమన్నాడు. పోరాడదా? అయితే పోరాటానికి నేను రెడీ. మీ కోళ్ళని మా ఇంట్లోకి ఎదుగుతారో చెప్పు. మేమెందుకు తరుగుతాం మేడం? ఎక్కడ తీపి ఉండరో అక్కడ చీమలు చేరును, ఎక్కడ పురుగులు ఉండరో అక్కడ కోళ్లు చేరు. అంటే మా ఇల్లు పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులని మీ ఉద్దేశమా? అల్లరి ప్రభు. నా ఉద్దేశం కాదు, బహుశా మా కోళ్ళ ఉద్దేశం ఏంటి? అయినా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలతో నాకు పోటాడేంటి? పెద్ద మగాడు బయలుదేరాడండి, ఇంటి ఎదుర్కొంటారు. ఏమైనా కొత్తిమీర కట్టాయి. తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్ లో పెట్టించింది. ఉత్తరం గాల్లో కలిసిపోయిందా? ఎవడ్రా వాడు? తాతను పట్టుకుని ఎవడు రావాడు అంటావురా మన్మడా? హాలండ్, పోలండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు. రాజులేనప్పుడు రాజో సరింగుడ, రరదా పరదా రాజో సరింగుడ, రాజులేనప్పుడు రాజో. ఆగలేకపోతున్నాను కానీ ఏముంది అందులో చెప్పు. మా మనవడు ఆగలేకపోతున్నాడంట. ఏంటో చెప్పమ్మా. మన మనసుల్లోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డ్యూట్ పడుకోవాలి. లొకేషన్ ఎక్కడట? హలో, లొకేషన్ ఎక్కడ మనవడు అడుగుతున్నాడు. కృష్ణ ఒడ్డున. కృష్ణ ఒడ్డున. ఖైదీలందరినీ బయట తీసుకెళ్తారు. కేసులు పైసలు చేద్దామని. పైసలు చేయడానికి మీరెవరు? ఎవరా? ఎస్ఐ అలీబాబా గారు అఫీషియల్ బావమర్దం. ఎస్ఐ గారు మాకేం చెప్పలేదే. మాకు మాత్రం చెప్పారు. అయితే నార్మల్ మీరంతా ఎలా మూల కూర్చోండి. ఫీల్డ్ లోకి వచ్చారో పోస్టులు ఎగిరిపోతాయి. ఏం చేసావయ్యా? కొబ్బరి తాడు కాజేశానండి. తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా? తాడంటారండి, దాని కొసలో మేకపిల్లని ఎవరో కట్టేశారండి. చూసుకోకుండా తాడెట్టుకొచ్చేసానండి. దాని కూడా మేకపిల్ల వచ్చేసిందండి. వచ్చిన దాన్ని వదలవేందుకని బడే సాహిబ్కి 400కి అమ్మేశానండి. అంటే నువ్వు మేక దొంగవి, తాడు దొంగ ఎలా అవుతావు? ఆ 400 అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో. నువ్వేంటి? మరండి ఇది మంచం అనుకోండి. అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. లాడ్జింగ్ లో దొరికిపోయానండి. అయితే వ్యభిచారం చేసినందుకు 25, దొరికిపోయినందుకు 25, మొత్తం 50 అక్కడ కట్టేసి విడుదలైపో. నెక్స్ట్ నువ్వేంటి? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు. పాపం దొంగలు ఏం చేస్తారు? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అదే సంగతి. అయితే 100 ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో. ఎలా? బ్యాంకులో 20,000 కొట్టేశానండి.
వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే 15,000 మాకు కట్టేసాయి. ఆ క్యాషీలే కొట్టేసాడని కేసు రాసి ఎఫ్ఐఆర్ లో సంతకం పెట్టేస్తా. వెళ్ళాం. నెక్స్ట్ నువ్వేం చేసావు? ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఏంట్రా ఇది? డొనేషన్స్ వసూలు చేస్తున్నాం బాగారు. డొనేషన్సా? దేనికి? పాపం వెనకబడిన దొంగలకి సహాయార్థం. ఆ? దొంగలకి సహాయమా? ఆ దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్, ఎక్స్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిద్దామని. అంతేకాదు బాబు గారు, దొంగలకి డెల్ల కట్టుకోవడానికి రుణాలు, కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్, కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు, దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉంది. ఆహా, ఎంత మంచి ప్రపోజల్ రా! దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తోందా? మీ అబ్బా, మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా? ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని. నోరు ముయ్యండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. మేము వెళ్ళాం. ఆ? వెళ్ళకపోతే మీ ముగ్గురిని 3 ఏళ్లు ముగిస్తా. ఎస్పీ గారి లైన్ లో పెట్టరా. మిమ్మల్ని ముయ్యటానికి ఆయన అక్కర్లేదు, నేను చాలు. మాకు మీరు చాలనుకోండి, కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా. నన్ను ముగిస్తారా? దేనికి? పూలన్ దేవి అనే పిల్లకి తాళి కట్టి పూజాబేడి అనే పిల్లతో సంసారపక్షంగా వ్యభిచారం చేస్తున్నందుకు. కమాన్! ఒరేయ్, మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరువు తీకండ్రా. ఓకే బాగారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా, మీరు ఎంత మంచివార్రా. మీరు కూడా మంచివాళ్లే బాబు గారు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బాగారు. మార్చండి, మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబోయ్. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళాడు. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనో ఎందులోనో. సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? గంపు చూడన్నయ్య, మనం చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? ఓయ్, కొత్తిమీర కట్ట. ఏంటో మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పోయి ఎండు చేపల బొట్ట. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టడం వల్ల మా ముక్కులు భద్రైపోతున్నాయి నాకు ఘోరిస్తున్నారు. ఆ మాటకొస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా ఎండిపోతుందని మేము అఘోరిస్తున్నామా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆరేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు. ఎవరై మిరపకాయలు ఎవరైనా ఎండలైనా పెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద తట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలో ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి అఘోరించు. ఆహా, ప్రపంచం ఎంత చెప్తావరా నాయన. ఇక ఆ మాటకొస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా చెప్పు. అమ్మో అమ్మో అమ్మో, కొట్టన్నయ్య. It's bit strong. నువ్వు తల్లు. Useless fellow. ఎండు చేపల ఏంటండి, ఏం జరిగింది? వారు బిగినింగ్ పోర్షన్ నేను చూడలేదురా. ఎండింగ్ పోర్షన్ చూసేసరికి చిల్డ్రన్ చింపేసుకుంటున్నారు. నైబర్ కదా అని వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మొగడు బయలుదేరావు. ఏం జరిగింది? అబ్బాయి పో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటింట్లోంచి ఇదే రావడం అండి. సరేలే, నీకు వంటిలే వైకుంఠం. ఏం జరిగిందిరా పిచ్చి? అది కాదు, రాక రాక పోస్ట్ వస్తే పోట్లాడే దిగవా నాన్నగారు. మీరు అనవసరంగా చెడు పట్టుకున్నారు కానీ. సరే, అఘోరించు.
ఉదాహరణకి ఏదైనా కాకి వచ్చి మన మిరపకాయ తీసుకెళ్లి ఆ ఎండు చేపలు పడేసింది అనుకోండి, వాళ్ళకే నష్టం లేదు. అదే కాక ఆ ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలో వేసింది అనుకోండి, మన మడి అనుష్ఠానం అంతా మంచి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే, నువ్వు నోరు మూసుకొని లోపల తగలడు. ఏమైనా గుడ్లో పెంచుస్తావు? ఈ పిచ్చి విధం లోపల తీసుకెళ్ళు. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి విధవా? నేను పిచ్చి వెళ్ళానా? అనుమానం ఏమిట్రా పిచ్చి విధవా?